హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి పొద్దున్న నుంచి అలా వాన పడుతూనే ఉంది. కానీ సాయంకాలం 7 అయ్యేసరికి తగ్గిపోయింది. సాయంకాలం 7 అయ్యేసరికి పూర్తి వానంతా తగ్గిపోయింది. పొద్దున్న ఎక్కడ బజార్కి వెళదాం అనుకున్నాం. అది వెళ్దాం అనుకున్నంతసేపు వాన పడ్డది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం వరకు వాన పడ్డది. కానీ ఇప్పుడేమో వానంతా తగ్గిపోయింది. చూడండి ఎంత గ్రీనరీ చక్కగా. ఈ గ్రీనరీలో నిన్న ఈ గోళాలన్నీ మళ్ళీ మొక్కలు తీసారు. మళ్ళీ ఎరక పామ్ ఈ ఎరక పాము పిచ్చి ఏముంటో తెలియదు మా ఆయనకి. ఈ ఎరక పాము పిచ్చి అన్ని గోళాలు మన 15 రోజుల కిందట అన్నీ కడిగి అన్నీ ఇచ్చేసి దాంట్లో ఎండిపోయిన మొక్కలన్నీ తీసి కడిగేసి లోపల పెట్టేసాను. మళ్ళీ నిన్న ఆదివారం ఉండేది. ఎక్కడి నుంచో మన్ను తెచ్చారు, 2 బస్తాలు మన్ను తెచ్చి మళ్ళీ గోళాలు తీసి మళ్ళీ ఓ ఎరక పాము ఉంది, అదిగో దాన్ని తీసి దాన్ని వేరు చేసి వేర్లు గట్ట కట్ చేసి సాయంకాలం అన్నీ పాతారు. మళ్ళీ ఏమంటే వాటికి ఇదవ్వడానికి చోటు లేదు. గోళాలు చిన్నవి, మొక్కలు పెద్దవి, వేర్లు కూడా విస్తరించడానికి వాటికి సరి అయిన ఇది లేదు. అందుకని చెప్పి అవి పెద్దవి అవ్వలేదు, ఎండిపోయాయి. అందుకని తీసాక దాన్ని అన్నీ కడిగేసి అన్నీ ఇచ్చేసి పురుగులు తీసి చంపి, ఏమంటే వానాకాలం పక్క నుంచేగా మొక్కలు ఉన్నాయి, ఆ పక్కన ఉన్న దీని నుంచి వచ్చేసి పూర్తిగా ఏంటంటే హాచి ఎన్ని రోజుల తర్వాత వచ్చింది కిందకి. దాన్ని అసలు కిందకి రానివ్వట్లేదు, మేడ మీదే ఉంచుతాం. కానీ ఇవాళ మా పాప అన్నది, అమ్మ ఇవాళ ఒకసారి నాకు పంపించు, దాని కిందకి పంపించితే దాని తర్వాత ఒకసారి తిరిగి వస్తుంది. చాలా రోజుల నుంచి వెళ్ళలేదు. అందుకని సాయంకాలం పంపిస్తే ఇప్పుడేమో పడుకుంది హాయిగా. లేకపోతే ముందు ఇక్కడే ఉండేది, ఇక్కడే పడుకునేది. ఇక్కడే నేను మేడ మీదకి అసలు వెళ్ళేదే కాదు. ఇప్పుడు మేడ మీద ఉన్న దగ్గర నుంచి కిందకి అసలు రావడం మానేసి, కిందకి అస్సలు పిలిచినా ఏం చేసినా రావడం మానేసి కదా. వచ్చి అన్న ఎక్కడికి వెళ్ళాడు, అన్న షాప్కి వెళ్ళాడు, వస్తాడు పక్కనే కొట్టుకి. నేను ఏదో తెమ్మన్నాను, కొంచెం వాన తగ్గింది. వాన తగ్గడం వల్ల వాడికి పంపించాడు, పక్కనే ఉన్న కొట్టుకు పంపిస్తే అందుకని వాడు వెళ్ళాడు అన్నమాట. సాయి వాడు వస్తే దాంతో శనగ పలుకులు అయిపోయి, అందుకని శనగ పలుకులు ఇంకా ఏంటో కాఫీ ప్యాకెట్లు. ఏమంటే మా ఊళ్ళో ఈ బ్రుగ్బాండ్ కాఫీలు దొరకవు అన్నమాట. కిలో ప్యాకెట్టు, అరకిలో ప్యాకెట్లు ఉంటాయి కదా, మన ఆంధ్రాలో అయితే దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే దొరకవు అంత వేగంగా. దాని నుంచి పౌచులు తెప్పించుకోవాల్సి వస్తుంది. అది దొరకకపోవడం వల్ల పౌచులు తెప్పించుకుని, అందుకు ఆ చిన్న పౌచులు ఎప్పుడెప్పుడో వస్తాయి. అందుకని కాఫీ ప్యాకెట్ అయిపోయింది. కిలో కొన్నాను కానీ అయిపోయింది. అయిపోవడం వల్ల ఆన్లైన్ కూడా దొరకవు. ఆన్లైన్లో మామూలులో ఎంత దొరుకుతాయో ఆన్లైన్లో దానికన్నా 100-150 రూపాయలు లాభ దొరుకుతాయి. దాని బదులు నెస్కేఫే కాఫీ పౌచులు ఉంటాయి కదా, ఆ పౌచులు తెప్పించేసి అందుకని అవే వాడుకుంటాం అన్నమాట. చూడండి ఎంత హాయిగా ఉందో అసలు. అంటే ఇరుగు పొరుగు అలాంటివి ఏ సమస్యలు లేవు, ఏది లేదు. ఇంటి ముందునే చెరువు. ఆ ఇంటికి అది ఒకటే ఇది ఏంటంటే పొద్దున్న చూశాను, ఇదిగో మీకు చూపిస్తాను. కొంచెం పొగలైనప్పుడు పాము వచ్చేసింది. ఇంత పెద్ద పాము, అంటే పాము పిల్ల వచ్చింది. పొద్దున్నే నేను గుమ్మం కడగడానికి వచ్చాను, అంటే రాత్రే గుమ్మం కడిగేసాను, 12:30 అలాంటప్పుడు కడిగేసాను. కానీ పువ్వులు కొయ్యడం గురించి వచ్చినప్పుడు పాము పిల్ల కనిపించింది. ఆ పాము పిల్లమో అక్కడ మట్టి కన్నం పెట్టేసింది, పందికొక్కు కన్నం పెట్టింది. ఇది ఇక్కడ ఈ గోళాలు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి చూడండి. ఇవి అక్కడ కన్నంలో దూరిపోయింది. అక్కడ కన్నంలో ఏమో పాము పిల్ల దూరిపోయింది. మరి ఇది మళ్ళీ బయటకు వచ్చిందో ఏంటో తెలియదు. పొద్దున్న మాత్రం చూశాను. పొద్దున్న ఈ జోళ్ళ సందులు
దూరిపోయి కానీ ఉంటే గొప్ప కష్టం. అందుకని చెప్పి లోపల పెట్టి వాళ్ళ జోళ్ళు, లేకపోతే పాము పిల్లలు ఇక్కడి నుంచి దూరిపోతూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ నిన్న ఈ గోళాలు, చిన్న చిన్న గోళాలు కూడా అవన్నీ తెచ్చి ఇచ్చేసారు అనమాట. మరి ఆ పాము పిల్ల ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, తెచ్చారు. ఆ మొక్కజొన్న పొత్తులు నిన్న దాని ఆకులన్నీ తీసి దాని ఆకుల్ని రుబ్బి మాకు ఇక్కడ మరి మన ఆంధ్ర వైపు వస్తారో లేదో తెలియదు, తొక్కులు అంటే ఇది తీసుకునే వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ బండి వస్తుంది. పడుకో ఉండింది, లేచి ఏదో అనిపిస్తుంది. పొద్దున ఏమంటున్నారు, అది మీదే చెప్పకుండా అది మీదే లేవటం నేను రాత్రి ఇకే అది మీదే లేవటం లేదా, వీడు ఇచ్చేయడం లేదా, నేను చెప్పిన నేను 1 గంట వరకు రండి. అది ఎన్నిసార్లు వరకు ఎన్నిసార్లు ఉతకపోతుందో, ఎన్నిసార్లు బయటకు వెళ్తుందో లోపలికి వెళ్తుందో, రాత్రి 1:30 వరకు దానికి అలా తీసుకుంటాం కదా, బంద్ చేసుకుంటాం. అది లేస్తుంది అక్కడ 12 గంటల వరకు బయట ఉంటుంది. అదే నేను 10 సార్లు నేను లోపల తేవడం బయటకు వెళ్ళడం, బయటకు వెళ్ళడం లోపల తేవడం, ఇదే పని దానికి. వీళ్ళు ఏంటంటే తలుపు వేయిస్తారు, తలుపు వేయిస్తే ఇంకా తలుపు తీయరు, అది అరుస్తూ ఉంటుంది పాపం. ఇక్కడైతే ఏంటంటే 1 గంట వరకు నువ్వు వెళ్తున్నా చేసుకున్నాడు, నేను వెళ్తూ మధ్యన ఒకసారి వెళ్తాను, 4 సార్లు వెళ్తాను. చూడాలి బాగుంటుంది. నిన్నైతే తన్నుకుంటూ పడుకున్నది. రాత్రి నువ్వు అలాగే చేసింది. ఏం చేసింది తెలుసా విను, నేను అరే నన్ను తనిస్తుంది అది. నిన్న రాత్రి నువ్వు అలా చేసింది. నేను తరగడం నా తరగడం నుంచి నన్నే తనేసింది. 2 కాళ్ళు అక్కడేమో 2 కాళ్ళు నా మొహం మీద పెట్టి కనపడతా, బొర్ర బీరువా వైపు. కళ్ళు ఇలా తిప్పుతుంది, 360 డిగ్రీ కళ్ళు తిప్పుతుంది. మళ్ళీ లేచింది, మళ్ళీ పడుకుంటుంది. అదో మేము లేదు, అది మేము లేదు. సై ఐఎమ్ డెడ్, ఐఎమ్ అలైవ్, ఐఎమ్ డెడ్ అగైన్, ఐఎమ్ అలైవ్. అలాగే చేస్తుంది అది. లేస్తూ అరే పువ్వులు గింజలు పువ్వులు గింజలు అంటే గుడ్లు ఉన్నాయి, పెద్ద పువ్వులు గింజలు ఉంటాయి, అలా ఉన్నాయి గుడ్లు. ఇలాగా ఎవడొచ్చే, అరే ఎవడు రాలేదు, పడుకోవే నువ్వు. ఎవడొచ్చే అదే మధ్య మధ్య చెక్ కొడుతూ ఉంటుంది. అమ్మ కూతురే. నువ్వేం గీస్తే నాన్న పట్టుకుంటుంది. పడుకో. నాన్న నేనే చూస్తే తింటారు, కింద పడాలి అలా పెట్టుతారు. అయితే నువ్వే పిలువ.